హలో గాయ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ద లివింగ్ వరల్డ్ క్లాస్ 11 ఫస్ట్ చాప్టర్ ఇది. సో ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ నుంచి వద్దాం. సో బేసిక్ నుంచి వద్దాం నీట్గా. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్స్ నీట్గా కవర్ చేసుకుందాం. సో స్టార్టింగ్ వస్తేనే ఈ పేరా నుంచి క్వశ్చన్స్ ఎవరు ఇవ్వరు అనుకుంటారు, కానీ ఛాన్స్ ఉంది దీంట్లో నుంచి ఇచ్చేది. సో ఫస్ట్ దీంట్లో మనకి తెలియాల్సింది ఏంటంటే సైంటిస్ట్ పేరు ఫస్ట్ ఎర్నెస్ట్ మేయర్ అనే ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. హీ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ మేడ్ ద ఆర్జిన్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ. ఈ లైన్ని యాజ్ టీజ్గా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్లో ఈజీగా ఇదే లైన్ లైన్ టు లైన్ ఎన్సీఆర్టీ ఏది ఉందో అదే దింపుతాడు. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మిగతాది ఈ పేరాలో అంత ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు, కానీ అతనికి ఏ ప్రైజెస్ ఇచ్చారు అని ఒకవేళ అడిగితే సో మనం ఛాన్స్ తీసుకోలేం. కాబట్టి ఆ పేరులో జస్ట్ గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవద్దు కానీ గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫై చేసేలా ఉండాలా. ఓకే, సో ఈయనకి 3 ప్రైజెస్ వచ్చాయి. ఒకటి బాల్జాన్ ప్రైజ్, ఇంకోటి ఇంటర్నేషనల్ ప్రైజ్, ఇంకోటి క్రాయ్ఫర్డ్ ప్రైజ్. సో ఈ పేరాలో మనం ఏం నేర్చుకోవాలంటే సైంటిస్ట్ పేరు, సైంటిస్ట్ ఏం కనుక్కున్నాడు, అతనికి ఇచ్చిన ప్రైజ్ బిరుదులేంటి లేకుంటే ప్రైజెస్, అదొక్కటి చూసుకో. ఇక స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ పార్ట్కి వస్తే ఇది అసలు అవసరమే లేదు, దీని నుంచి క్వశ్చన్స్ ఎవరు ఊరినే చదివి టైం వేస్ట్ చేసుకోవద్దండి. అందుకే నేను మొత్తం కొట్టేసినాను, చదవద్దండి టైం వేస్ట్ అవుతుందని. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. సో నేను ఈ టాపిక్ వాట్ ఈస్ లివింగ్ అనేది బ్యాంక్ ఆఫ్ బయాలజీ నుంచి తీసుకున్నాను. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఇది అంటే న్యూ ఎడిషన్స్లో ఇది ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఎగ్జామ్కి ఉంది. సో దీని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. మీ సార్ వాళ్ళు చెప్తే చదువుకోండి, లేకుంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో నేను పాత ఎన్సీఆర్టీ ఫాలో అవుతున్నాను. నా దగ్గర ఒక ఎన్సీఆర్టీ లైన్ ఉంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లేకుంటే పక్కన ఎక్కడైనా రాసుకోండి మీది కొత్త ఎన్సీఆర్టీ అయితే. When we try to define living, the characteristics that comes to our mind are growth, reproduction, ability to sense the environment. అంతే కదా, మనకి అసలు బతుకుంది అని ఎలా చెప్తాం అంటే మనకి మైండ్లో వచ్చే మూడు. ఫస్ట్ ఏంటి? గ్రోత్, రిప్రొడక్షన్, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్. దీంతో పాటి ఇంకా మనకి ఏమేమి రావచ్చు అంటే మెటబాలిజం, ఎబిలిటీ టు సెల్ఫ్ రెప్లికేట్ వాళ్ళందుకు వాళ్ళు ఇంకో ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ చేయడం, లేకుంటే సెల్ఫ్ ఆర్గనైజ్, లేకుంటే ఇంటరాక్షన్ విత్ అనదర్ పీపుల్ ఆర్ ఏబయాటిక్స్ అండ్ బయాటిక్స్. దాని గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక మనిషి బతుకున్నాడు అంటే హీ వాజ్ అలైవ్ అని ఎప్పుడు చెప్తామో అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజము, సెల్యులార్, దాని తర్వాత కాన్షియస్నెస్, ఇవన్నీ మనం తీసుకుంటాం అన్నమాట. ఆ మనిషి బతుకున్నాడా లేదా, అసలు ఇది డిఫైనింగ్ ఫీచరా కాదా, మనం ఏది తీసుకుంటే డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ బతుకుంది అదని ఖచ్చితంగా ఎలా చెప్తామో అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో నేను ఇప్పుడు ఇందాక చెప్పినందుకు గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం, రియాక్షన్, సెల్యులార్ ఆర్గనైజేషన్, కాన్షియస్నెస్, ఈ 4 టర్మ్స్లో ఏది డిఫైనింగ్, ఏది నాన్ డిఫైనింగ్, మనుషుల్ని బతుకున్నారు అని చెప్పేది ఏది, మనం ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ విత్ గ్రోత్ అంటే సింపుల్ బండ గుర్తు, జస్ట్ సింపుల్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ మాస్. ఇవి రెండు ట్విన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ గ్రోత్. ఇన్ ప్లాంట్స్ గ్రోత్ కంటిన్యూస్లీ త్రూఅవుట్ ద లైఫ్ టైం. నిజమేగా, చెట్లలో మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, గ్రో అవుతూనే ఉంటాయి, పెద్దగా అవుతూనే ఉంటాయి, చెట్టు చూస్తూనే ఉంటాం. కానీ అనిమల్స్ అట కాదు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు మనం పెద్దగా అవుతాం. దాని తర్వాత ఆ ఏజ్ తర్వాత మనకు తెలియకుండానే కొంచెం షార్ట్ అవుతాం. దానికన్నా అడల్ట్ స్టేజ్ కన్నా ఓల్డ్ స్టేజ్లో కాస్త షార్ట్ అవుతాం. సో ఈ టైంలో సెల్ డివిజన్, సెల్ గ్రోత్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎన్సీఆర్టీ లైన్ ఒకసారి చూద్దాం. ఇన్ అనిమల్స్ growth is only up to a certain age. However, cell division occurs to replace the lost cells.
ఇప్పుడు మనకి చర్మం ఏమైనా కింద పడి బాగా మొత్తం పుండు కట్టడం గాని అలాంటివి జరిగిందనుకోండి. అది దెబ్బకి తగ్గిన తర్వాత దాని మీద చర్మం వస్తది. సో, ఆ చర్మం వస్తుంది అంటే ఏంటి? దాని మీద సెల్స్ అనేవి గ్రోత్ అయ్యి, డెవలప్ అయ్యి మన చర్మాన్ని ఫార్మ్ చేస్తున్నాయి. సో, మన స్కిన్‌ని ఫార్మ్ చేస్తున్నాయి. ఆ ప్లేస్‌లో వూండ్ అనేది లేకుండా చేస్తున్నాయి. సో, అకేషనల్‌గా మాత్రమే సెల్ డివిజన్ జరిగి మనుషుల్లో హ్యూమన్స్‌లో జరిగి అవర్ టిష్యూస్ అనేవి ఫార్మ్ అయితున్నాయి. ఇట్ ఈస్ నాట్ కంటిన్యూయస్‌లీ డివైడింగ్. ఇట్ ఈస్ ఓన్లీ అక్కరింగ్ ఇన్ అకేషనల్ కేసెస్. బేసికల్లీ గ్రోత్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ సైజ్. నిజమే. ఎందుకంటే గ్రోత్ జరుగుతుందని మనకు తెలుస్తుంది అంటే వాళ్ళు సైజ్‌లో గాని, దాని మాస్ పర్సెంటేజ్‌లో గాని పెరుగుతుంది. సో, దాన్ని బట్టి మనం గ్రోత్ ఉంది అని చెప్తాం. సో, ఇప్పుడు నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కూడా గ్రో అవుతాయా అంటే అవుతాయి. ఎక్కడ? మనం అంటే బతుకున్నాం. సో, మన బాడీ లోపల. సో, ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్‌సైడ్ ద బాడీ. వెరాస్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఔట్‌సైడ్స్ ఆఫ్ ద బాడీ. సో, సర్ఫేస్ అక్యుములేషన్ ఆఫ్ ద మెటీరియల్ అంటాం మనం. సో, గ్రోత్ ఈస్ నాట్ ఏ డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకు? అంటే గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజం కూడా చూపిస్తుంది. అలాగే నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కూడా చూపిస్తున్నాయి. అసలు మనకి లివింగ్ అని చెప్పాలా అంటే ఏంటి? అంటే నాన్ లివింగ్‌లో ఉండనివి లివింగ్‌లో ఉంటే అది లివింగ్ అని చెప్తాం. అవునా కదా? నాన్ లివింగ్‌లో లేనివి లివింగ్‌లో ఉన్నాయంటే అది లివింగ్ కండిషనే. అవును. అండ్ ఇంకో విషయం చచ్చిపోయిన ఆర్గానిజం దట్ మీన్స్ డెడ్ ఆర్గానిజం డస్ నాట్ గ్రో. సో, గ్రోత్‌లో ఏమేం పాయింట్స్ చూసామంటే ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్. ఇట్ ఈస్ ద ట్విన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ గ్రోత్. ప్లాంట్స్‌లో కంటిన్యూగా సెల్ డివిజన్ జరిగి గ్రోత్ ఎక్కువగా జరుగుతుంది. వేరాస్ కంపేర్డ్ టు అనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ టు అకేషనల్‌గా మాత్రమే సెల్ డివిజన్ జరుగుతుంది. సో, గ్రోత్ జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం సెల్స్‌ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఇప్పుడు ఒక సెల్‌ని ఒక టెస్ట్ ట్యూబ్‌లో బయట అంటే నార్మల్ మన బాడీలో జరిగేది కాకుండా బయట ఒక టెస్ట్ ట్యూబ్‌లో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేసేదాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. సో, ఈ ఇన్ విట్రో కల్చర్‌లో మనం ఈజీగా మైక్రోస్కోపిక్‌లో పెట్టి చూసామనుకో ఎన్ని నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో అది ఈజీగా కనబడిపోతాయన్నమాట. నాన్ లివింగ్స్‌లో కూడా గ్రోత్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే సర్ఫేస్ పైన జరుగుతుంది. సో, దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడిగితే సింపుల్‌గా మౌంటైన్స్ గాని, బౌ బౌల్డర్స్ అంటే ఏదో కొత్తగా పేరు చెప్తున్నావు ఏంది బ్రో అనుకుంటారేమో. బౌల్డర్స్ అంటే బండలు. శాండ్ మౌంట్స్ అంటే ఇప్పుడు ఎడారిలో ఇసుక మొత్తం మీద పడిపోతది గదా! 'కలేజా' సినిమా చూసినారా? దాంట్లో హీరో 'మహేష్ బాబు' మీద నేల మీద పడుకుంటే మట్టి కప్పేస్తాంలా సేమ్ ఇంతే. దాన్ని శాండ్ మౌంట్స్ అంటారు. సో, ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో, ఇప్పుడు నాన్ లివింగ్‌లో రెండిట్లో గ్రోత్ జరుగుతుంది. కాబట్టి లివింగ్‌ని నాన్ నాన్ లివింగ్‌లో 2 దాంట్లో ఉంది కాబట్టి గ్రోత్‌ని డిఫైనింగ్ ఫీచర్‌గా కన్సిడర్ చెయ్యము. ఏదో ఒక్క దాంట్లోనే ఉండాల. ఎయిదర్ లివింగ్ ఆర్ నాన్ లివింగ్. మనకి నాన్ లివింగ్ కాదు కావాల్సింది. లివింగ్ కావాలి. సో, బతుకున్న దాంట్లో, చనిపోయిన దాంట్లో డిఫరెన్స్ ఉంది. బతుకున్న దాంట్లో గ్రోత్ జరుగుతుంది. కానీ డెడ్ ఆర్గానిజమ్స్‌లో గ్రోత్ జరగదు. ఇంకా రిప్రొడక్షన్‌కొచ్చేసామనుకోండి. రిప్రొడక్షన్ అనేది సెకండ్ టాపిక్. Reproduction refers to production of progeny possessing features more or less similar to their parents. We referred as that as sexual reproduction. Of course, organisms కూడా asexual గా రిప్రొడక్షన్ జరుగుతాయి.
అలాంటి ఏసెక్సువల్ ఆర్గానిజమ్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫంగై తీసుకున్నాం అనుకోండి, అది ఏసెక్సువలే. అది జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మిలియన్స్ ఆఫ్ స్పోర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఆ స్పోర్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎక్కువగా ఫంగై అలాంటివి గ్రో అయితాయన్నమాట. ఇంకా మనం యూనిసెల్యులార్‌లో వచ్చామనుకోండి. ఈస్ట్ ఈజ్ ఎ యూనిసెల్యులార్. హైడ్రా ఈజ్ ఎ యూనిసెల్యులార్. హైడ్రా, ఈస్ట్ అనేవి బడ్డింగ్ ద్వారా బడ్డింగ్ ద్వారా రిప్రొడక్షన్ జరిగి 2 ఆర్గానిజమ్స్‌గా డివైడ్ అయితాయి. సో, ఇప్పుడు మనం ప్లనేరియాకి వచ్చామనుకోండి. ప్లనేరియా అంటే ఏం లేదు. దానికి సైంటిఫిక్ నేమ్ డుగేసియా. ప్లనేరియాకి అది ఏ దాంట్లో ఉంటది అంటే ప్లాటిహెల్మింథిస్ దాంట్లో ఉంటది యానిమల్ కింగ్డమ్‌లో. దాన్ని ప్లనేరియాని ఫ్లాట్ వార్మ్ అని గూడా అంటాము. సో, అదేం చేస్తదంటే ఇప్పుడు దాన్ని మనం ఒకసారి కట్ చేసామనుకోండి. ఆ కట్ అయిన ఫార్మ్ 2 పీసులు అంటే ఇప్పుడు మనం హెడ్ ఇప్పుడు మనము ఇలా ఇది హెడ్ కనబడుతుందా? ఈ హెడ్. దీన్ని ఇలా కట్ చేసామనుకోండి. మనకేం ఫార్మ్ అయితది? 2 ఫార్మ్ అయితాయి. ఒకటి హెడ్, ఇంకోటి టెయిల్. ఇప్పుడు ఈ హెడ్ ఉంది చూసారా? ఇక్కడ హెడ్ లేదు. సో, హెడ్ ఫార్మ్ అయితంది ఇక్కడ. ఇక్కడ ఏమైతుంది? టెయిల్ లేదు. ఇక్కడ టెయిల్ ఫార్మ్ అయితంది. అంటే 2 ఇండివిడ్యువల్ ఆర్గానిజమ్స్ ఫార్మ్ అయినాయన్నమాట. అండ్ దీంట్లో ఒక చిన్న లాజిక్ ఉందండి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడితే గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ ద సేమ్ బికాస్ ద రిప్రొడక్షన్ బై సెల్ డివిజన్. యూనిసెల్యులర్‌లో రిప్రొడక్షన్ సెల్ నంబర్ ఇందాకే చెప్పుకున్నాం గ్రోత్ గురించి. సో, యూనిసెల్యులర్‌లో రిప్రొడక్షన్, గ్రోత్ వేరు వేరు కాదంట. అవి 2 ఈక్వల్ అంట. ఎలా ఈక్వల్ అయితాయంటే ఎందుకంటే అవి రిప్రొడ్యూస్ బై సెల్ డివిజన్. సెల్ డివిజన్ ఎక్కడ మాట్లాడుతున్నాం? గ్రోత్‌లోనే ఇంక్రీజ్ ఇన్ మాస్, ఇంక్రీజ్ ఇన్ సెల్ నంబర్. నంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే డివిజన్ జరుగుతుంది. సో, మనం ఈజీగా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఏ దానికి ఈక్వల్ అంటే రిప్రొడక్షన్ అండ్ గ్రోత్‌కి ఈక్వల్‌గా ఉంటది అని చెప్తాం. ప్లనేరియా లాగే ప్లాటిహెల్మింథిస్‌లో ఫ్లాట్ వార్మ్స్ ప్లాటిహెల్మింథిస్‌ని మనం ఫ్లాట్ వార్మ్స్ అని కామన్ నేమ్‌గా అంటాం. ఇప్పుడు అందులో ఎగ్జాంపుల్ ప్లనేరియా. ప్లనేరియా ఎలా రిప్రొడ్యూషన్ జరుగుతుంది? 2 ఆర్గానిజమ్స్‌గా ఎలా ఫార్మ్ అవుతుందంటే ఫ్రాగ్మెంటేషన్. అలాంటి దానికి ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఫంగై, ఫిలమెంటస్ ఆల్గే, ప్రోటోనిమా ఆఫ్ మాసెస్ ఈస్ రిప్రొడ్యూస్డ్ బై ఫ్రాగ్మెంటేషన్. ఓకే. ఇదంతా బావుంది. ఇప్పుడు ఇది రిప్రొడక్షన్ అనేది డిఫైనింగ్ ఫీచరా? నాన్ డిఫైనింగ్ ఫీచరా? అంటే ఇప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్‌లో మాత్రమే రిప్రొడక్షన్ జరుగుతుంది. అవును. కాదనం. నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్‌లో రిప్రొడక్షన్ జరగదు. కాదనం. ఇప్పుడు లివింగ్ అనేది డిఫైనింగ్ గదా! అని జెప్తాం. కానీ లివింగ్ అనేది డిఫైనింగ్ కాదు. ఎందుకు? అంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌లో మనం మాట్లాడుకునేది ఏది? రిప్రొడక్షన్ గురించి. రిప్రొడక్షన్ అంటే వాళ్ళ ఆఫ్‌స్ప్రింగ్స్‌ని ప్రొడ్యూస్ చేయాలి. కానీ హ్యూమన్స్‌లో చూసుకున్నామంటే స్టెరైల్ హ్యూమన్స్ గాని, వర్కింగ్ బీస్ గాని, ఇన్‌ఫర్టిలిటీ హ్యూమన్స్ గాని, మ్యూల్స్ అంటే ఏం లేదు హార్స్ ఏవైతే స్టెరైల్‌గా ఉంటాయో దాన్ని మ్యూల్స్ అంటాం. సో, ఇవన్నీ అనిమల్సే. అనిమల్స్ బతికుండేవే. బతికున్న దాంట్లో రిప్రొడక్షన్ జరగలేదంటే దాంట్లో లోపం ఉందనేగా. సో, రిప్రొడక్షన్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ డిఫైనింగ్ ఫీచర్. కమింగ్ టు ద థర్డ్ పార్ట్ metabolism. It is the sum total all biochemical reactions taking place inside a living system. మన బాడీలో ఏవైతే కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో అవన్నిటిని కలిపి మెటబాలిజం రియాక్షన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఎ డిఫైనింగ్ ఫీచర్. ఎందుకంటే నాన్ లివింగ్‌లో ఏది మెటబాలిజ్ రియాక్షన్ చూపించలేదు అసలు. లివింగ్‌లో మాత్రమే ఎక్సెప్షన్స్ లేకుండా మెటబాలిజ్ రియాక్షన్ చూపిస్తది. Metabolism reaction can be demonstrated outside the body in cell-free system. సో, ఇప్పుడు మనము ఐసోలేటెడ్ మెటబాలిజం రియాక్షన్ ఇన్ విట్రో అంటున్నాం. మాటిమాటికి ఇన్ విట్రో అంటున్నాం. ఏం లేదు ఇన్ విట్రో అంటే టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇప్పుడు బేబీ ఫార్మ్ అయిందనుకోండి. అంటే ఇప్పుడు ఎగ్ తీసుకున్నాము, స్పర్మ్ తీసుకున్నాము. 2 టెస్ట్ ట్యూబ్‌లోకేసి టెస్ట్ ట్యూబ్‌లోనే ఎంబ్రియో ఫార్మ్ చేస్తున్నాం అనుకోండి. దాన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటాం. ఇప్పుడు ఈ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనేది లివింగా? నాన్ లివింగా? అంటే డెఫినైట్‌లీ ఇట్ ఈస్ ఎ నాన్ లివింగ్. బట్ ఇట్ ఈస్ ఎ లివింగ్ రియాక్షన్. అంటే మెటబాలిజం జరుగుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి.
సో ఇట్ ఈస్ ఎ నాన్ లివింగ్ థింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లివింగ్ రియాక్షన్. ఏంటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనేది. అండ్ వీఆర్ కమింగ్ టు ద ఫోర్త్ పార్ట్, సెల్యులార్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సెల్స్. అందుకేగా మనం వచ్చింది ఆర్గానిజం సెల్యులార్ లెవెల్, యూనిసెల్యులార్, మల్టీ సెల్యులార్, లేకుంటే సెల్యులార్ లెవెల్, టిష్యూ లెవెల్, ఆర్గన్ లెవెల్, ఆర్గన్ సిస్టమ్ లెవెల్ అనేవి ఎలా వచ్చినాయి, సింగిల్ సెల్ నుంచి వచ్చినాయి. సో సెల్యులార్ ఆర్గానిజం ఈజ్ ఎ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. బతుకుండేది ప్రతి ఒక్కటి లివింగ్ థింగ్ మొత్తం చిన్న సెల్ నుంచి వచ్చింది అన్నమాట. నిజమా అంటే నిజమే. సో ఇట్ ఈస్ ఎ డిఫైనింగ్ ఫీచర్. సో కమింగ్ టు ద ఫిఫ్త్ పార్ట్, కాన్షియస్నెస్. ఇట్ ఈస్ ఎ డెఫినెట్లీ డామ్ షూర్ ఇట్ ఈస్ ఏ డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకంటే మనుషుల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి ఈ లైన్లు చూద్దాం. ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఆర్గానిజం టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్ అండ్ రెస్పాన్స్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అంతే కదా. ఇప్పుడు మనకి దోమ వచ్చి కూర్చుంది అనుకోండి, మనకి నొప్పి తెలుస్తుంది, అవ్వ ఆడు దోమ దొరుకుతుందని చెప్పి గోక్కుంటాం. ఇది అంతే, బయట ఎన్విరాన్మెంట్ బట్టి మనం మారుతుంటుంది. ఇప్పుడు ఒక ట్రీని తీసుకున్నాం అనుకోండి, లైట్, టెంపరేచర్, వాటర్, పొల్యూషన్ మీద డిపెండ్ అయ్యి అది ఫోటోసింథసిస్ బాగా చేస్తుందా, బాగా చెయ్యదా, ఈల్డ్ బాగా ఇస్తుందా లేదా అని చెప్తాం. సో ట్రీస్ అనేవి కూడా లివింగే. ట్రీస్ కూడా ఏ దాని మీద డిపెండ్ అవుతున్నాయి అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. లైట్ తక్కువ పడింది అనుకోండి, ఫోటోసింథసిస్ జరగదు. వాటర్ ఎక్కువ లేదనుకోండి, ఎంజైమ్ రియాక్షన్ జరగదు. టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆకులు ఎండిపోయి ఫోటోసింథసిస్ తక్కువ అయిపోతుంది. సో ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్. మొత్తం చెట్టు తక్కువ ఇస్తుందా ఎక్కువ ఇస్తుందా అనేది కాన్షియస్నెస్, దాని యొక్క కాన్షియస్నెస్. ఇప్పుడు మనము లివింగ్ ఆర్గానిజంకి వస్తే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ సరౌండింగ్. సో ఇట్ ఈస్ డిఫైనింగ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అని స్టేట్మెంట్ ఇచ్చేసాం. కానీ మనుషులకి వస్తే, హ్యూమన్స్ ఆర్ ఓన్లీ ఆర్గానిజమ్స్ హ్యావింగ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ట్రూ. మనం మాత్రమే. ఇప్పుడు అనిమల్ వస్తుందంటే పారిపోవాలా అని తెలిసేది మనకే, అవునా కదా. ఇప్పుడు ఏదైనా మనం పైనుంచి గోడ దుంకామనుకో, నొప్పి వస్తుందని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది, అవునా కదా. సో ఇప్పుడు కాన్షియస్కి సెల్ఫ్ కాన్షియస్కి చెప్తాను డిఫరెన్స్ ఏంటి. కాన్షియస్నెస్ అనేది డిఫైనింగ్ ఫీచర్ అన్ని దాంట్లో ఉంటుంది, ప్లాంట్స్లో కానీ హ్యూమన్స్లో కానీ అన్ని. ఇప్పుడు ప్రత్యేకంగా హ్యూమన్స్ అనే ఎగ్జామ్లో ఏమైనా ఇచ్చారనుకోండి, అది ఏమని పెట్టి సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ డిఫైనింగ్ ఫీచర్ అని ఇచ్చారనుకోండి, అది తప్పు. ఎందుకు? ఇందాకే అన్నావు కదన్నా, కాన్షియస్నెస్ అనేది అన్ని దాంట్లో ఉంటుంది, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎక్సెప్షన్ లేకుండా ఉంటుంది, ట్రీస్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది, అనిమల్స్లో ఉంటుంది అని చెప్పావు. హ్యూమన్స్ అనేవి కూడా అనిమల్సే కదా. సో కాన్షియస్నెస్ ఉంటుందా అంటే ఉంటుంది. కానీ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది హ్యూమన్స్కి మాత్రమే ఉంటుంది, వేరే అనిమల్స్కి ఉండదు. అలా అని చెప్పి ప్లాంట్స్కి కూడా సెల్ఫ్ కాన్షియస్ ఉండదు. ఇప్పుడు ఏదైనా కుడుతుందని దానికి తెలిస్తే అది పారిపోతుందా? పారిపోలేదుగా. సో సెల్ఫ్ కాన్షియస్నెస్. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ఏ డిఫైనింగ్ ఫీచర్. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ టాపిక్ వద్దాం, డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్. ఇందులో చాలా డీటెయిల్ ఉందండి, కానీ నేను మొత్తం చదివి మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఏది ఏ క్వశ్చన్ ఎలా ఇస్తారో, నీటికి ఏది చదవాలి అన్నది మాత్రమే చెప్తా, అది మాత్రమే చూసుకోండి. సో నేను మొత్తం చెప్పే ముందు మీకు ఇందులో ఏముందో మ్యాటర్ జస్ట్ ఒక కన్వే చేస్తా. చూడండి ఒకసారి. మన సరౌండింగ్స్లో అంటే లోకల్ ఏరియాస్లో అనిమల్స్ ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకో చోటికి పోయినామనుకోండి, మన లోకల్‌లో ఉండేవి చూసేవి అక్కడ చూస్తాం, కొత్త వెరైటీ కూడా చూస్తాం. సో ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఆర్గానిజం చూస్తున్నాం. సో దాన్ని డైవర్సిటీ అంటారు. అంటే వేరియేషన్స్ ఉన్నాయి. ఒక చోటలో ఉండేది ఇంకో చోట కూడా ఉంది. దాంతో పాటు ఇంకో కొత్త న్యూ స్పీసీస్ ఉంది. అది కొత్త లోకల్ చోట్ల లేనిది. సో డైవర్సిటీ జరుగుతుంది. డైవర్సిటీ అంటే వేరియేషన్. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అంటే వేరియేషన్ ఇన్ లివింగ్ వరల్డ్. లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య వేరియేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇన్ని వేరియేషన్స్ ఉంటే కంట్రీ నుంచి కంట్రీకి కొంచెం కష్టమవుతది. అంటే పేర్లు పెట్టుకోవడంలో. సో ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీలో ఒక లైన్ ఉంది. ఆ లైన్ మాట్లాడి ఈ టాపిక్ ఒకసారి వద్దాం. ఎన్ని రకాల వేరియేట్స్ వేరియేషన్స్ ఉన్నాయి. డైవర్సిటీ ఉంది మన
లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యలో అంటే 1.7 to 1.8 మిలియన్ డైవర్సిటీ రేంజ్ ఉందంట. సో మనం ఈ పేరాలో ఏం చూడాలంటే సింపుల్, డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ అనేది వేరియేషన్స్ ఏ రేంజ్ లో ఉంది అంటే 1.7 to 1.8 మిలియన్ డైవర్సిటీ రేంజ్ లో ఉంది. ఆ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. లాస్ట్లో నేను హైలైట్ చేసిన పాయింట్స్ ఒకసారి మొత్తం పీడిఎఫ్ అలా చూపిస్తా, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ హైలైట్ అయిన పాయింట్స్ని ఒకసారి మీరు కూడా హైలైట్ చేసుకోండి. మొత్తం చదివే పని లేకుండా హైలైట్ పాయింట్స్ ఒక్కటి చదువుకుని పోయినా ఈ ఎగ్జామ్ రాసేయచ్చు. లివింగ్ వరల్డ్ నేను ఇప్పుడు ఇక్కడ మొత్తం రెడ్ లైన్స్తో మొత్తం లైన్స్ కొట్టేసాం కదా. సో ఇది మీరు చదవకండి, మ్యాటర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము సౌత్ ఇండియాలో ఉన్నాం. సో మామిడికాయని ఏమంటాం? మ్యాంగో అంటాం. మామిడి పండు అంటాం. నార్త్లో ఏమంటారు? ఆమ్ అంటారు. ఇంగ్లీష్లో మ్యాంగో అంటారు. సో డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాంగోకే ఇలా మాట్లాడుకుంటున్నామంటే వేరే స్పీసీస్ కొత్త రకమైనవి అలా ఉన్నాయనుకోండి, డిఫరెంట్ కంట్రీస్కి ఇప్పుడు వెళ్ళాం మనం. ఇప్పుడు ఒక సైంటిస్ట్ వెళ్ళి ఒక యానిమల్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ సౌత్ ఇండియాలో ఆ యానిమల్ పేరు ఒక జిరాఫీ అనుకుందాం. ఇప్పుడు బయటికి వెళ్ళే అంటే అమెరికా కానీ యుఎస్ కానీ లేకుంటే వేరే దేశాలు మనకి రాని లాంగ్వేజ్లో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జిరాఫీ గురించి నాకు ఇన్ని తెలుసు, ఆ విషయాలు చెప్పండి అంటే వానికి అర్థం కాక తలగొక్కుంటాడు. ఏంద్రా జిరాఫీ ఏంది కొత్త మళ్ళా మనకి తెలియకుండా ఉందే అనుకుంటారు. కానీ అక్కడ కూడా జిరాఫీ ఉంటుంది, కానీ వాళ్ళు వేరే టర్మ్స్తో పిలుచుకుంటారు. సో ఇక్కడ పేరు పెట్టే ప్రాబ్లం జరుగుతుంది. ఒక కంట్రీలో ఒక పేరు పెడితే ఇంకో కంట్రీలో ఇంకో పేరు పెడుతున్నారు. సో అలాంటి పేరు పెట్టే పద్ధతి ఒకటే ఉందనుకోండి. ఇప్పుడు నా పేరు విజయ్, అలా పేరు ఎక్కడ పోయినా విజయ్ అనే పిలిస్తే ఈజీగా ఉంటుంది కదా. డిఫరెంట్ నేమ్స్ ఎందుకు అని చెప్పి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చారు. సో దాన్ని ఏమన్నారంటే నామిన్క్లేచర్. పేరు పెట్టేదాన్ని నామిన్క్లేచర్ అంటారు. ఎన్సీఆర్టీ లైన్ చూడండి. ఇప్పుడు ఇద్దరు అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి పేర్లు డిఫరెంట్గా ఉండడం వల్ల వాళ్ళు కలిసి వర్క్ చేయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. సో దానికి మనం ఒక స్టాండర్డ్ నేమ్ ఇవ్వాలా. ఇక్కడ అదే అన్నారు. హెన్స్ దెర్ ఈజ్ ఎ నీడ్ టు స్టాండర్డైజ్ ద నేమ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ దట్ పర్టికులర్ ఆర్గానిజమ్స్ ఈస్ known by the same name all over the world. దిస్ ప్రాసెస్ ఈస్ known as nomenclature. నామిన్క్లేచర్ అంటే ఏంటి లేదు, ఒక స్పెసిఫిక్ స్టాండర్డ్ నేమ్ పెట్టేదాన్ని నామిన్క్లేచర్ అంటాం. ఇప్పుడు పేరు పెట్టాలంటే వాడిని ఐడెంటిఫై చేయాలా, వాడి ఫీచర్స్ ఎలా ఉన్నాయో చెప్పాలా. సో నామిన్క్లేచర్ తెలిసిందంటే ఐడెంటిఫికేషన్ చేయాలి ఖచ్చితంగా. అంటే దానికి నేమ్ పెట్టాలంటే వాడు ఎలా ఉన్నాడు, వాడి షేప్ ఎలా ఉంది, అలా చూసే కదా నేమ్ పెడతాం. సో దాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. అంటే మనం కనుక్కుంటున్నాం ఆ షేపు స్ట్రక్చర్. అదే షేపు అదే స్ట్రక్చర్ వేరే ఆర్గానిజంలో కనపడింది అనుకోండి, దానికి కూడా అదే నేమ్ ఇస్తాం అంతే. సో నేమింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ద ఆర్గానిజం ఈజ్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ అండ్ వీ నో టు వాట్ ఆర్గానిజం ద నేమ్ ఈజ్ అటాచ్డ్ టు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫికేషన్. మనం ఆ సైంటిఫిక్ మొత్తం ఏం లేదు, సింపుల్గా ఈ ఈ జస్ట్ చిన్న పేరాలో కాస్త ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటివి అంటే నామిన్క్లేచర్, ఐడెంటిఫికేషన్. నామిన్క్లేచర్ అంటే ఏంటి? పేరు పెట్టడం. ఐడెంటిఫికేషన్ అంటే ఒక ఆర్గానిజంని కరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తే, దాన్ని ఐడెంటిఫై చేస్తే దానికి పేరు పెట్టగలం అంతే. ఇప్పుడు ఈ పేరు పెట్టే దాంట్లో కూడా ప్లాంట్స్కి సపరేట్, అనిమల్స్కి సపరేట్. ఇప్పుడు అందరు సైంటిస్టులు కలిసి ఒక దాని మీద నిలబడి ఒక ప్లాంట్స్కి ఏ దాని నుంచి ఇవ్వాలి, అనిమల్స్కి ఏ దాంట్లో నుంచి ఇవ్వాలా అంటే పేర్లు దాన్ని స్టాండర్డ్ చేయడానికి సింపుల్గా తీసుకున్నారు అనమాట. అదేందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫర్ ప్లాంట్స్ సైంటిఫిక్ నేమ్ ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్. ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలా. ఎగ్జామ్కి ఫుల్ ఫామ్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, మనం ఐపీ కన్నా ఇంపార్టెంటే, నీట్ కన్నా ఇంపార్టెంటే. సో ప్లాంట్స్కి మనం ప్లాంట్స్ డిస్క్రైబ్ చేస్తున్నాం అనుకోండి ఏ దాని మీద అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్ అని చెప్తాం. మరి అనిమల్స్లో
అనిమల్స్‌ని జువాలజీ లిస్ట్ అంటే జువాలజికల్‌గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్ అని చెప్తాం. అదెక్కడుంది? ఒకసారి హైలైట్ చేస్తా చూసుకోండి. కనపడిందా? ఇప్పుడే హైలైట్ చేశా. సో, ప్లాంట్స్‌లో అయితే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. బొటానికల్ ఇది సైంటిఫిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అనిమల్స్‌లో అయితే జువాలజికల్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్. ప్లాంట్స్‌లో అయితే బొటానికల్, అనిమల్స్ అయితే జువాలజికల్. ఈ 2 గుర్తుపెట్టుకొని సరిపోతది. సో, ఒకసారి పేరాలో ఏం చదవాలా? దాని ఇంపార్టెంటు ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం మళ్ళా. పైన పేరా ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏందంటే నామినిక్లేచర్ అంటే నేమ్ పెట్టడం. ఐడెంటిఫికేషన్ డిస్క్రైబ్ కరెక్ట్‌గా చేయాలా. ఇంకా ప్లాన్స్ గురించి విషయంకి వచ్చామనుకో, ప్లాన్స్‌లో ఏ దాని మీద బేస్‌కి తీసినారంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. అనిమల్స్‌లో ఏ దాని మీద తీశారంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్. ఇంతవరకు క్లారిటీగా ఉంటే నెక్స్ట్ పార్ట్‌కెళ్ళిపోదాం. ఈ బయాలజికల్ ఇప్పుడు ఈ నామినిక్లేచర్‌లో ఇన్వాల్వ్ అయిన స్టేజెస్ చెప్తాను. అంతకుముందు ఎవడు ఎవరు ఇచ్చారో దాని గురించి మాట్లాడదాం. సో, ఇది ఇచ్చింది లెనిన్. ఫుల్ నేమ్ మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే జస్ట్ ఎన్‌సీఈఆర్‌టీలోనే ఒకసారి చూడండి. ఏ దానికైతే వాళ్ళు పేరిచ్చారో అంటే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసాం ఆర్గానిజంని. ఐడెంటిఫై చేసి దానికి నేమ్ ఇచ్చాము. ఆ నేమ్‌లో కూడా 2 కాంపోనెంట్స్ ఉన్నాయంట. ఒకటి జెనరిక్ నేమ్. ఇంకోటి స్పెసిఫిక్ ఎపిథెట్. దీన్ని మనము సింపుల్ స్పీసీస్ నేమ్ గూడా అంటాం. సింపుల్. ఏంటి ఇప్పుడు నామినిక్లేచర్ చేసాం. నామినిక్లేచర్‌లో 2గా విభజించబడింది. ఒకటి జెనరిక్ నేమ్, ఇంకోటి స్పెసిఫిక్ నేమ్. స్పెసిఫిక్‌ని మన స్పీసీస్ ఎపిథెట్ అని గూడా అనొచ్చు. సో, ఈ 2 వర్డ్స్ అంటే జెనరిక్ నేమ్, స్పెసిఫిక్ నేమ్ 2గా ఉన్నాయి కాబట్టి మనం బైనామియల్ నామినిక్లేచర్ అని చెప్తున్నాం. ఇది ఒక హైలైట్ చేస్తా పాయింట్ ఒకసారి చూసుకోండి. థీస్ నేమ్ థీస్ నేమింగ్ సిస్టమ్ ఈస్ గివెన్ బై లెనిన్, కరోలస్ లెనిన్ ఈస్ బీయింగ్ ప్రాక్టీస్డ్ బై బయాలజిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈయన నేమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి ఈయన నేమ్‌తోనే అన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఈయన ఒక్కడే మనకి ఎన్ని క్వెషన్స్ పోగొడతాడో తెలుసా? నేను చెప్తా చూడండి ఎట్ట పోతాయి క్వెషన్స్. వచ్చే టైంలో చెప్తా. సో, దానికి ఒక నేమ్ పెట్టినాం అంటున్నావు. ఒక నేమ్‌కి ఒక ఎగ్జాంపుల్ ఇయ్యన్నా అంటే ఇస్తాను చూడండి. మ్యాంగోకి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంగోకి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మ్యాంజిఫెరా ఇండికా. హైలైట్ చేద్దాం ఒకసారి. సో, కనబడుతుందా? మ్యాంగోకి సైంటిఫిక్ నేమ్ మ్యాంజిఫెరా ఇండికా. సో, ఇప్పుడు మనము నామెన్‌క్లేచర్‌లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఈ రూల్స్ అనేవి మనం ఆర్డర్‌లో గుర్తుపెట్టుకోకపోయినా ఇవి రైటా, రాంగ్ అనేవి గుర్తించాల. ఖచ్చితంగా ఈ దీని వల్ల ఒక బిట్ సేవ్ అవుతది. ఎలాగో నేను చెప్తాను. సో, యూనివర్సల్ రూల్స్ ఒకసారి చూద్దాము. నేను పాయింట్స్ హైలైట్ చేస్తా. ఒక లైన్‌తో లైన్ మార్క్ చేస్తా. ఈజీగా అర్థమైతది. సో, వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ యూనివర్సల్ రూల్స్ ఆఫ్ నామెన్‌క్లేచర్ ప్రపోజ్డ్ బై లెనిన్. పేరు పలకడానికి కష్టంగా ఉంది గదా! మనం లిన్ అని పిలుచుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం సైంటిస్ట్ పేరుని పలకడం కష్టంగా ఉంది గాబట్టి ముద్దుగా మనము లిన్ అని పిలుచుకుందాం. అదే ఎగ్జామ్‌లో మనకేమన్నా ఆబ్జెక్టివ్ గదా రాసేది. జస్ట్ ఆప్షన్స్ ఉంటాయి గాబట్టి చూసి రాసేయొచ్చు. పేరు లిన్ అని కనపడిందా కొట్టి పడేయండి. సో, బయాలజికల్ నేమ్ ఆర్ జనరల్లీ ఇన్ లాటిన్ అండ్ రిటన్ ఇన్ ఇటాలిక్స్. They are Latinized or derived from Latin irrespective to their origin. సో, ఈ లైన్‌కి మీనింగ్ చెప్తా చూడండి ఒకసారి. ఇప్పుడు నామెన్‌క్లేచర్ రాసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏందంటే, అది లాటిన్ నుంచి డిరైవ్ అయిందని మనం చెప్పాలా. ఎలా చెప్తాం? మనం రాసేది ఇటాలిక్స్‌లో రాస్తే అది లాటిన్‌ని ఇండికేట్ చేస్తదని చెప్తున్నారు. సో, ఇంకొకటి the first word in the biological name represents the genus, while the second component denotes the species or specific epithet. సో, ఫస్ట్ వర్డ్ మ్యాంజిఫెరా ఇండికాలో మ్యాంజిఫెరా అనేది ఏంటి అంటే జీనస్. ఇండికా అనేది
స్పెసిఫిక్ ఎపిథెట్. సో, వాడు అదే చెప్తున్నాడు. ఫస్ట్ వర్డ్ జీనస్, సెకండ్ వర్డ్ స్పీసీస్ అని. బోత్ ద వర్డ్స్ ఇన్ ద బయాలజికల్ నేమ్ were handwritten or separately underlined or printed in italics to indicate their Latin origin. సో ఇప్పుడు ఏమంటున్నాడు వీడు, ఇటాలిక్ లో ప్రింట్ చేస్తే అది లాటిన్ అని ఫస్ట్ రూల్లోనే చదివినాం. ఇప్పుడు మనం ఏదైనా బుక్స్ లో రాసేటప్పుడు పేపర్ మీద అంటే పెన్ను పెట్టి పేపర్ తీసుకొని పెన్ను పెట్టి దాని మీద రాసాం అనుకోండి, అది లాటిన్ అని మనం చెప్పడానికి కోసం దాని కింద ఒక అండర్లైన్ చేసాం అనుకోండి, అది లాటిన్‌కి సంబంధించింది అని చెప్తాం అంతే. అండ్ ద ఫస్ట్ వర్డ్ డినోటింగ్ ద జీనస్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ వైల్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. ఇట్ కెన్ బి గివెన్ బై మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరాలో ఎమ్ అది జీనస్. అది ఎలా ఉంది, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్‌లో ఉంది. ఇండికా అనేది నెక్స్ట్ వర్డ్. అది ఏంటంటే స్పీసీస్ ఆర్ స్పెసిఫిక్ ఎపిథెట్. అది ఎలా ఉంది అంటే స్మాల్ లెటర్‌లో ఉంది. సో, వాడది చెప్తున్నాడు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్‌లో రాయాలి. సెకండ్ లెటర్ స్మాల్ లెటర్‌లో రాయాలా అని. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ రూల్ అలా ఏమి ఇవ్వలేదు. జస్ట్ చెప్తున్నాడు. కానీ అది ఫిఫ్త్ రూలే. గుర్తుపెట్టుకొని చెప్తా. సో, ఇది ఫిఫ్త్ పాయింట్. నేమ్ ఆఫ్ ద ఆథర్ అపియర్ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ ఎపిథెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద బయాలజికల్ నేమ్ అండ్ ఇట్ రిటర్న్ ఇన్ అబ్రివేటివ్ ఫార్మ్. అబ్రివేటివ్ ఫార్మ్ అంటే ఏం లేదు, క్యాపిటల్ లెటర్ రాస్తాం కదా, సో అలాంటిదే. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు, మ్యాంగో, మ్యాంజిఫెరా ఇండికా లైనిన్. ఇందాక ముద్దుగా పెట్టుకున్నాం కాబట్టి లిన్ అని పెట్టుకున్నాం కాబట్టి సో మ్యాంజిఫెరా ఇండికా లిన్ అని చెప్పుకున్నాం. సో ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం ఒకసారి బ్రీఫ్గా ఇచ్చేస్తాను చూడండి. నామినిక్లేచర్, ఐడెంటిఫికేషన్. నామినిక్లేషన్ అంటే పేరు పెట్టడం, ఐడెంటిఫికేషన్ అంటే డిస్క్రైబ్ చేయడం. ఏదాని మీద నుంచి ఇచ్చారు పేర్లు అంటే ప్లాంట్స్కి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్, జువాలజీ అంటే అనిమల్స్కి ఏది ఇచ్చంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువాలజికల్ నామినిక్లేచర్. ఇందులో నేమ్స్ అనేవి రెండుగా డివైడ్ అయినాయి, జెనరిక్ నేమ్, స్పెసిఫిక్ ఎపిథెట్. సో 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్ నామినిక్లేచర్ అని ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ఇలాంటి పేర్లు అనేవి ముద్దుగా మనం పిలుచుకుంటున్నాము లిన్. సో ఇప్పుడు ఈయన యూనివర్సల్ రూల్స్ అనేవి కొన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇటాలిక్స్లో మనము ప్రింట్ చేయాలా లేకుంటే కింద హ్యాండ్ రైటింగ్లో రాసినప్పుడు అండర్లైన్ చేయాలా. సో ఇంకోటి ఫస్ట్ జీనస్ ఉంటుంది, సెకండ్ స్పీసీస్ ఉంటుంది. ఇంకొకటి ఫస్ట్ ఫస్ట్ వర్డ్ క్యాపిటల్లో రాయాలా, సెకండ్ వర్డ్ స్మాల్ లెటర్స్లో రాయాలా. ఇంకొకటి నేమ్ ఆఫ్ ద ఆథర్ వాజ్ రిటన్ ఇన్ అబ్రివేటివ్ ఫార్మ్ అట్ ద ఎండ్ ఆఫ్ స్పెసిఫిక్ ఎపిథెట్. అంతే, సింపుల్. ఇక్కడ క్లియరా? ఇక్కడ నుంచి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. సో స్లోగానే పోదాం, టైం తీసుకున్న పర్లేదు, అర్థం అవ్వడానికి ట్రై చేద్దాం. Since it is nearly impossible to study all living organisms, it is necessary to derive some means to make this possible. This process is known as classification. అసలు క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఇది మెయిన్. మిగతా అంతా జస్ట్ నేను మీకు అర్థం కావాలని చెప్పి ఒక లైన్ ఇలా చదివాను. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఎనీథింగ్ ఈజ్ గ్రూప్డ్ ఇంటూ కన్వీనియంట్ కేటగిరీ బేస్డ్ ఆన్ ఈజీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్. ఇవి మ్యాచింగ్ గా రావచ్చు మాక్సిమం గా. నామినిక్లేచర్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ అంటే ఏంటి అనేవి మ్యాచింగ్ రూపంలో వస్తాయి. సో కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సెట్ అయిపోతుంది. క్లాసిఫికేషన్ అంటే ఏం లేదు, ఎనీథింగ్ ఈజ్ గ్రూప్డ్ ఇంటూ కన్వీనియంట్ కేటగిరీ బేస్డ్ ఆన్ ఈజీ అబ్జర్వేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ క్లాసిఫికేషన్. ఏదైనా చాలా మనం బయట ఇప్పుడు చెట్లు చూసాం, ఈ పూలు బాగున్నాయి, ఈ పూలు బాగున్నాయి, పింక్ పింకేగా అని చెప్పి ఒక చోట పెట్టేసాం అనుకోండి, అయిపోయి క్లాసిఫికేషన్. సో నేను ఇదంతా కొట్టేసిన, ఇదంతా చదివి టైం వేస్ట్ చేసుకోకండి. మీకు అది దాని రాదు పెట్టదు, జస్ట్ సింపుల్ లైన్స్ అవి. నీట్గా అయితే అస్సలు అడగడు. కానీ ఒక్క పాయింట్ చెప్తాను, అదొక్కటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో పాయింట్ ఇదే, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ టాక్సా. ఇప్పుడు మనం ఇందాకే చెప్పుకున్నాం, క్లాసిఫికేషన్లో కేటగిరీ ఉంటుంది. సారీ నేను తప్పుగా రాశాను, టైపింగ్ మిస్టేక్ పడింది. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ కేటగిరీ ఈజ్ టాక్సా. సో కేటగిరీ క్లాసిఫికేషన్ పడింది, ఒకసారి కొట్టేసి మళ్ళీ నీట్గా రాస్తా చూసుకోండి. సో ఈ టర్మ్ అనేది పక్కన రాసా. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఎ కేటగిరీ ఈజ్ నోన్ యాజ్ టాక్సా. ఈ వర్డ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకుని, ఇందాక క్లాసిఫికేషన్ అని చెప్పా కదా, కాదు క్లాసిఫికేషన్
అనేది ప్రాసెస్. ఎనీథింగ్ ఈస్ గ్రూప్డ్ ఇంటూ కైమెటల్ కేటగిరీ ఈస్ నోన్ యాజ్ క్లాసిఫికేషన్. కేటగిరీ దానికి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ట్యాక్సా. ఇదొక్కటి కరెక్షన్ చేసుకోండి ప్లీజ్. అరే అన్న మనుషులం, ఏదో చిన్న చిన్న తప్పులు పోతాయి, సో కరెక్ట్ చేసుకోండి. సో వచ్చేసామంటే ఇంకా టాపిక్లో. ద ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈస్ నోన్ యాజ్ టాక్సానమీ. ఇందులో ఎక్స్టర్నల్, ఇంటర్నల్, దాని తర్వాత సెల్ స్ట్రక్చర్, ఇంకా ఎకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మోడల్ టాక్సానమీ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఒకసారి హైలైట్ చేస్తాను, ఆ పాయింట్ ఒకటి చదువుకోండి. సో పాయింట్ ఒకసారి చదువుకోండి సింపుల్గా. ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా, ఇప్పటికే లాగ్ అవుతుంది అనుకుంటారు, కొంచెం స్పీడ్గా చెప్తున్నాం. మనకి హ్యూమన్స్ తెలిసిందేగా, కొత్త రాగదు. కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుందామని ఆరాటంతో ఏది పడితే అది చేస్తాం, ఒక కొత్త రిజల్ట్ వస్తుంది. కొత్తది మనకి ప్రయోజనం అయితే మంచిది, చెడ్డదైతే మనల్ని చంపబడేస్తుంది, కరోనా వైరస్ లాగా. సో ఇందులో కూడా అంతే. కాస్త ఇన్సైట్ లైన్స్ టర్మ్స్లో మనం ఇప్పుడు చెప్పేది మాట్లాడదాం. సో ఇక్కడ అండర్లైన్ చేసిన మ్యాటర్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి చదువుతా చూడండి. టాక్సానమీ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇంట్రెస్టెడ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ద వేరియస్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, పర్టికులర్లీ విత్ రెఫరెన్స్ టు దర్ ఓన్ యూస్. ఈ ఓన్ యూస్ అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ బిట్ రావడానికి ఛాన్స్ ఉంటే ఏ ఏ ఏ దాని మీద వచ్చింది అని అడిగితే వాళ్ళ ఓన్ యూస్ వల్ల అర్లియర్ క్లాసిఫికేషన్ జరిగింది అని చెప్పండి. జస్ట్ ఏమన్నా ఎగ్జాంపుల్, అర్లియర్ క్లాసిఫికేషన్ ఏ దాని మీద బేస్ అయిందంటే ఓన్ యూస్. హ్యూమన్స్ యొక్క ఓన్ యూస్, ఓన్ సోర్స్ కోసం, బేసిక్ నీడ్స్ కోసం, ఫుడ్, క్లాత్స్, దానివల్ల అవన్నీ మనకి ఖచ్చితంగా కావాలి, మనకి అవసరమైనవి కాబట్టి దాని మీద బేస్ చేసుకొని చెప్పారు. కానీ వాళ్ళకి ఓల్డెన్ డేస్ కదా, సో టెక్నికల్ టర్మ్స్ నేమ్స్ తెలియదు, కానీ మనకి ఇప్పుడు టెక్నికల్గా టర్మ్స్ తెలుసు కాబట్టి టాక్సానమీ అని చెప్తున్నాం. ఓకేనా. అండ్ ఇక్కడ ఈ కిందికి వచ్చాం అనుకోండి, ఈ పార్ట్లో సిస్టమాటిక్ అనేది ఇంపార్టెంట్. సిస్టమాటిక్ అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతి, అంటే ఒక ఆర్డర్ అని చెప్తున్నాం బ్రో. సో సింపుల్గా బ్రాంచ్ ఆఫ్ స్టడీ వాస్ రెఫర్డ్ యాజ్ సిస్టమాటిక్. ఒక బ్రాంచ్ ఆఫ్ స్టడీ అంటారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి జస్ట్ వస్తే. ఇప్పుడు ఇందులో డౌట్ వచ్చేది అంటే, ఇప్పుడు క్వశ్చన్స్ వాడు కన్ఫ్యూజ్ అవ్వడానికి, సిస్టమాటిక్ ఈజ్ ఏ ఆరిజిన్ ఫ్రమ్ లాటిన్, ఇటాలియన్, లేకుంటే మ్యాక్సిమంగా ఉండే వేరే వేరే బుక్స్లో ఉండేవి అలా ఇచ్చాడు అనుకోండి, మనం లాటిన్ అని ఐడెంటిఫై చేయాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు లీ- లైన్, ఇప్పుడు ముద్దుగా లిన్ అని పెట్టుకున్నాం రండి, సర్లేండి లిన్ అని పిలుచుకున్నాం, ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం. సో ఇప్పుడు లిన్ దీన్ని ఎలా అంటే సిస్టమాటిక్ అనే పద్ధతిని అతను కనిపెట్టాడు. అతను దీంతో ఏం చేశాడో ఒకసారి మాట్లాడదాం. అంతకుముందు ఒకసారి హైలైట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటా, హైలైట్ చేసుకుందాం. సో హైలైట్ చేసిన పాయింట్స్, సిస్టమాటిక్ అంటే ఏంటి, బ్రాంచ్ ఆఫ్ స్టడీ వాస్ రిఫర్డ్ యాజ్ సిస్టమాటిక్. సో ఇప్పుడు ఇది ఏది డిరైవ్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ నుంచి వచ్చింది. సో దీనికి అసలు మీనింగ్, యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే ఒక క్రమ పద్ధతి, సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అంతే సింపుల్. సో ఇక్కడ లిన్ అని ఉండాలి, నిన్న పక్క పేజ్ తిప్పేసా కాబట్టి అది స్కిప్ అయిపోయింది. సో లిన్ యూజ్డ్ సిస్టమాటిక్ నేచర్ యాజ్ ద టైటిల్ ఆఫ్ హిస్ పబ్లికేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి హైలైట్ చేసుకున్నాం ఈ పాయింట్ కూడా. సో లిన్ మర్చిపోకండి, లిన్ ఉన్నాడు, లిన్ ఈజ్ యూజ్డ్ సిస్టమాటిక్ నేచర్ యాజ్ ద టైటిల్ ఆఫ్ హిస్ పబ్లికేషన్స్. అతని పబ్లికేషన్స్ అంటే ఇప్పుడు మనం ఏమైనా రాసాం అనుకోండి, ఇప్పుడు మనం గాంధీ గురించి రాయమని అనుకోండి, మనం గాంధీజీ అని మెయిన్ హెడ్డింగ్ పెడతాం కదా. సో ఆయన కూడా సిస్టమాటిక్ నేచర్ అనే ఒక టైటిల్ పెట్టి వదిలాడు మన దగ్గర, మన మన ప్రపంచంలోకి, ఐ మీన్ మన వరల్డ్లో. అంటే అర్థమవుతుంది కదా. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా మన వరల్డ్ అంటే ఏంటి, హ్యూమన్స్ మధ్యలోకి అని చెప్తున్నా. సో ఇక్కడ నుంచి మెయిన్ పాయింట్, ఇంతవరకు మీరు ఏదైతే విన్నారో దాని నుంచి క్వశ్చన్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది రావడానికి, కానీ ఇక్కడ మెజారిటీ పార్ట్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటి వరకు ఏమేమి చెప్పుకున్నాం అంటే,
జస్ట్ బేసిక్ గదా! సో, ఆ బేసిక్‌లో ఏది ఇంపార్టెంటో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వరకు అంటే బేసిక్ ఇంపార్టెంట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ వరకు ఒకసారి బ్రీఫ్‌గా చూద్దాం. దాని తర్వాత టాక్సానమల్ కేటగరీ పార్ట్ 2లో చూద్దాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మేజర్ ఛాన్సెస్ ఆఫ్ నీట్ క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకు. సో, ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సైంటిస్ట్ అంటే సైంటిస్ట్‌ని చూసాం. సైంటిస్ట్ యెస్. తను ఏం రాసాడు అంటే స్పీసీస్ డైవర్సిటీ సింగిల్ హ్యాండెడ్‌లీ హి రోట్ ద స్పీసీస్ డైవర్సిటీ. ఆయనకి ట్రిపుల్ క్రౌన్ ఇచ్చారు. ఎందుకంటే 3 ప్రైజెస్‌ని కలిపి ట్రిపుల్ క్రౌన్ అన్నారు. దానికి ఎగ్జాంపుల్స్. అండ్ ఈ పేర అంతా చదవకండి. ఎందుకంటే ఈ పేర అంతా వేస్ట్. మీ టైం తింటది అంతే. అండ్ మీకు ఇందులో లేనిది చెప్పాను. ఒకసారి అది కూడా చదవండి. కానీ నేను బ్రీఫ్‌గా ఇప్పుడు నోట్‌తో ఒకసారి చెప్తాను. చూసేసుకోండి. సో, గ్రోత్ ఫస్ట్ మనం గ్రోత్ వచ్చామనుకోండి. ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఈజ్ గ్రోత్ అంటాం. ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్‌ని గ్రోత్ అంటాం. సో, ఇవి 2 ట్విన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ గ్రోత్. ప్లాంట్స్‌లో కంటిన్యూ‌గా జరుగుతది గ్రోత్. యానిమల్స్‌లో అకేషనల్‌గా జరుగుతది. ఇది డిఫైనింగ్ ఫీచరా? నాన్ డిఫైనింగ్ ఫీచరా? అంటే నాన్ డిఫైనింగ్ ఫీచర్. ఎందుకు? అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో గూడా ఇది గ్రో అవుతది. ఎలా గ్రో అవుతది అంటే ఔట్ సైడ్ ఆఫ్ ద సర్ఫేస్. మౌంటైన్స్ గాని, శాండ్ మౌంటైన్స్ గాని. ఓన్లీ లివింగ్‌లో ఇన్‌సైడ్ జరుగుతది. డెడ్ ఆర్గానిజం డస్ నాట్ గ్రో. ఇది గ్రోత్. ఇప్పుడు రిప్రొడక్షన్‌కొచ్చామనుకోండి. సెక్సువల్‌లో ఏముంటాయి? సెక్సువల్‌లో ఏముంటాయి? సెక్సువల్ అంటే మనకు తెలిసిందే. ఆఫ్‌స్ప్రింగ్ ప్రొడ్యూస్ అయితది. లివింగ్‌లో జరుగుతది. నాన్ లివింగ్‌లో ఖచ్చితంగా జరగదు. సో, దీన్ని డిఫైనింగ్ అంటామా అంటే అనలేం. ఎందుకు లివింగ్‌లో ఓన్లీ లివింగ్ మాత్రం ఉంది గదా! నాన్ లివింగ్‌లో లేదు గదా! లివింగ్ మాత్రం ఉంది కాబట్టి డిఫైనింగ్ అనండి అంటే అనలేం. ఎందుకంటే దీంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే ఏం ఎక్సెప్షన్స్ ఉన్నాయి అంటే మ్యూల్స్ గాని, వర్కింగ్ హనీబీస్ కానీ, ఇన్‌ఫెర్టిలిటీ హ్యూమన్స్ కానీ అవి లివింగే. కానీ అందులో కూడా రిప్రొడక్షన్ కెపాసిటీ లేదు. కాబట్టి మనం రిప్రొడక్షన్‌ని కన్సిడర్ చేయలేం డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కింద. సో, మనం మెటబాలిజం రియాక్షన్‌కొచ్చామనుకోండి. బతుకున్న ఆర్గానిజమ్స్‌లో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌లో మాత్రమే మెటబాలిక్ రియాక్షన్ జరుగుతుంది. మెటబాలిక్ రియాక్షన్ ఏంటేంటి? ఆల్ కెమికల్ రియాక్షన్స్ సమ్ ఆఫ్ ఆల్ కెమికల్ రియాక్షన్స్ అక్కరింగ్ ఇన్ యువర్ బాడీ ఈస్ నోన్ యాస్ మెటబాలిజం రియాక్షన్. ఇది యూనిసెల్యులార్ నుంచి ప్రోకారియోటిక్ నుంచి మల్టీసెల్యులార్ గాని, యూకారియోటిక్ వరకు గాని అంటే యూనిసెల్యులార్ టు మల్టీసెల్యులార్, ప్రోకారియోటిక్ టు యూకారియోటిక్ వరకు ఇది చూపిగలదు. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ డిఫైనింగ్ ఫీచర్. ఈ మెటబాలిజం రియాక్షన్ అనేది నాన్ లివింగ్‌లో ఉండదు. అండ్ ఇప్పుడు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ చేసినప్పుడు దట్ మీన్స్ మనం ఐసోలేట్ చేసినప్పుడు అందులో ఏం చూడొచ్చంటే, బయట చేస్తున్నాం కాబట్టి బతికి లేదు. కానీ అందులో లివింగ్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి వి కెన్ కన్సిడర్ యాస్ మెటబాలిక్ రియాక్షన్స్ అక్కరింగ్ అని. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నా. మనం చాలా సార్లు చూస్తుంటాం ఒక పేషెంట్ ఆహ్, ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అతనికి మొత్తం మనము ఆక్సిజన్ గాని, సిలిండర్‌లు గాని అన్నీ పెట్టి వెంటిలేటర్ మీద పనబెట్టి పెడుతున్నాం. ఇప్పుడు అతను లివింగా? నాన్ లివింగా? అంటే ఏం చెప్తారు? లివింగే. ఎలా చెప్తాం? ఇందాకే చెప్పినావు గదా! వాడు ఏం కదలికలు లేవు, కాన్షియస్‌నెస్ లేదు. మనం కూర్చున్నా వానికేం వినపచ్చి సావదు. అంటే సింపుల్. అతని బాడీలో మెటబాలిక్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. సో, అతనికి గడ్డం రావడం గాని, అది గూడా మెటబాలిక్ రియాక్షనేగా. కెమికల్ రియాక్షనేగా. మన బాడీలో ఆ కెమికల్ ఆ రిసెప్టార్ ఎళ్లి తగులుతేనేగా ఆ హెయిర్ అనేది గ్రోత్ జరుగుతుంది. సో పేషెంట్ కోమాలో ఉండి, అతను వెంటిలేటర్ మీద ఉన్నాడంటే, హి ఈస్ ఆల్సో నోన్ యాస్ డిఫైనింగ్ ఫీచర్ అకార్డింగ్ టు మెటబాలిక్ రియాక్షన్. సో, సెల్యులార్ గురించొచ్చామనుకోండి, చిన్న సెల్ నుంచి పెద్ద సెల్ వరకు ఇట్ ఈస్ కన్సిడర్ యాస్ ఆహ్, డిఫైనింగ్ ఫీచర్ ఆఫ్ సెల్యులార్ ఆర్గనైజేషన్. బికాస్ యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ నుంచి టిష్యూస్, ఆర్గన్స్ అలా డివైడ్ అయితూనే ఉంటాయి. మల్టీసెల్యులర్ పోతూనే ఉంటది కాబట్టి, మనం దాన్ని తీసుకుంటున్నాం. అండ్ ఇది కేవలం లివింగ్‌లో ఉంటది. నాన్ లివింగ్‌లో ఉండదు. కాబట్టి అలా తీసుకున్నాం. ఇప్పుడు కాన్షియస్‌నెస్ గురించొచ్చామంటే, కాన్షియస్‌నెస్ అనేది డిఫైనింగ్ ఫీచర్. వేర్ హ్యూమన్స్ గురించి మాట్లాడినాం ప్రత్యేకంగా అంటే హి వాస్ ఎ సెల్ఫ్ కాన్షియస్‌నెస్. సో, ఇట్ ఈస్ నాట్ ఎ డిఫైనింగ్ ఫీచర్. హ్యూమన్స్‌లో సెల్ఫ్ కాన్షియస్‌నెస్ అనేది డిఫైనింగ్ ఫీచర్ కాదు. కాన్షియస్‌నెస్ అనేది డిఫైనింగ్ ఫీచర్. సో, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు డైవర్సిటీ గురించి ఇప్పుడు పేజ్‌లోని ఎన్‌సీఈఆర్‌టీ గురించి మాట్లాడదాం. ఎన్‌సీఈఆర్‌టీలో జస్ట్ ఇ ఇ ఇదంతా ఉంది. హైలైట్ అయిన పాయింట్స్ మాత్రమే మెయిన్. అవి మాత్రం చదువుకోండి. డైవర్సిటీ ఉంది.
డైవర్సిటీలో 1.7 to 1.8 మిలియన్ డైవర్సిటీ ఉంది. సో ఈ పేపర్ అయిపోయింది, పక్కన పడేయండి. ఇందులో ఏది ఇంపార్టెంటో చూద్దాం ఒకసారి. సో నామిన్క్లేచర్ అంటే పేరు పెట్టడం. ఐడెంటిఫికేషన్ అంటే ఐడెంటిఫై చేయాలా నేమ్ బట్టి. ప్లాంట్స్లో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిన్క్లేచర్, యానిమల్స్లో ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువానికల్ నామిన్క్లేచర్. నేములు పెట్టేది ఎవడంటే ముద్దుగా పెట్టుకున్నాం లిన్ అని. సో వాటి పేరులో 2 రకాలుగా డివైడ్ అయినాయి. జెనరిక్ నేమ్, స్పెసిఫిక్ ఎపిథెట్ ఆర్ స్పెసిఫిక్ అంటాం కాబట్టి. సో 2 ఉన్నాయి కాబట్టి బైనామికల్ నామిన్క్లేచర్ అంటాం. దీనికి యూనివర్సల్ రూల్స్ ఏంటి అంటే అండర్లైన్ చేయాలా, మనం పేపర్ పెన్ పెట్టి రాస్తే. ఇటాలిక్ చేస్తే అవసరం లేదు, ఎందుకంటే అది లాటిన్ గురించి చెప్తుంది. ఫస్ట్ జీనస్ క్యాపిటల్ రాయాలా, సెకండ్ స్పీసీస్ స్మాల్ లెటర్ రాయాలా. ఫస్ట్ వర్డ్ జీనస్, సెకండ్ వర్డ్ స్పెసిఫిక్ ఎపిథెట్. సో నెక్స్ట్ పేజ్కి వచ్చామనుకోండి, ఆథర్ పేరు ఖచ్చితంగా అబ్రివేటివ్ ఫామ్ రాయాలా, లాస్ట్లో రాయాలా. అండ్ మనం ఇప్పుడు క్లాసిఫికేషన్కి వచ్చామనుకోండి, ఎనీథింగ్ ఈజ్ గ్రూప్డ్ ఇంటూ కన్వెన్షనల్ కేటగిరీ ఈజ్ నోన్ యాజ్ క్లాసిఫికేషన్. సో కేటగిరీని మనం ఏమని పిలుచుకోవచ్చు అని ఇక్కడ రాశాను. కేటగిరీకి సైంటిఫిక్ నేమ్ టాక్సా. సో ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని టాక్సానమీ అంటారు. ఇందులో ఇంటర్నల్ నుంచి మొత్తం మోడర్న్ కావాల్సినవన్నీ తీసుకుంటారు. సరే ఇప్పుడు హ్యూమన్స్లో గురించి మాట్లాడితే అర్లియర్ డేస్లో వాళ్ళకి కావాల్సిన పద్ధతి, దట్ మీన్స్ ఓన్ యూస్, వాళ్ళ సొంత అవసరాల కోసం వాళ్ళ ఒక సిస్టమాటిక్ క్రమ పద్ధతిలో అరేంజ్ చేసుకున్నారంట టాక్సానమీ. వాళ్ళకి సైంటిఫిక్ నేమ్ తెలియదు టాక్సానమీ అని, కానీ వాళ్ళు చేస్తున్న పని టాక్సానమీ అని మనకి ఇప్పుడు తెలుసు. సో ఇప్పుడు ఇంకా సైంటిఫిక్ సిస్టమాటిక్ గురించి వచ్చామనుకోండి. సిస్టమాటిక్ అంటే ఏంటి? క్రమ పద్ధతి, సిస్టమాటిక్ అరేంజ్మెంట్ అని చెప్తాం. సో మనము ముద్దుగా పిలుచుకునే లిన్ ఏం చేశాడు, దాన్ని సిస్టమాటిక్ నేచర్ అనే టైటిల్ పబ్లిష్ చేసేసాడు సింపుల్గా. సో ఇక్కడ వరకు ఇంపార్టెంట్. ఇంకా అంతే. ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ 2లో చెప్పుకుందాం. ఈరోజు చెప్పింది మాత్రం ఇంతవరకు. సో నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం ఇంకొకటి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, ఖచ్చితంగా చెప్తా. ఒకటి చెప్పడం మర్చిపోయినా. ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. మ్యాంజిఫెరా ఇండికా ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మ్యాంజిఫెరా ఇండికా, థర్డ్ ఆప్షన్ మ్యాంజిఫెరా ఇండికా, ఫోర్త్ ఆప్షన్ మ్యాంజిఫెరా ఇండికా లిన్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ అయితే కాదు, ఎందుకంటే 2 క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కాబట్టి కాదు. సో మనం పేపర్ పెన్ను పెట్టి రాసాం కాబట్టి అండర్లైన్ కంపల్సరీగా ఉంటుంది. అండర్లైన్ అనేవి 1, 4. మనం ఇందాకే చెప్పుకున్నట్టు మ్యాంజిఫెరా ఇండికా, ఇందులో ఫస్ట్ ఆప్షన్లో ఎలాంటి తప్పు లేదు, కరెక్ట్గానే ఉంది. ఫోర్త్ ఆప్షన్లో మ్యాంజిఫెరా ఇండికా లిన్ ఉంది. సో మనం ఇందాకే చెప్పుకున్నట్టు అబ్రివేటివ్ ఫామ్లో ఉంది కాబట్టి సో దీన్ని టిక్ కొట్టచ్చు. అండ్ దీన్ని ఎందుకు టిక్ కొట్టినా అంటే ఇటాలిక్స్లో ఉంది. అంటే ఇప్పుడు ఏం లేదు, ఇటాలిక్స్ అంటే పండబెట్టి రాసేయడమే, జస్ట్ స్లాంట్గా ఉందనుకో అది ఇటాలియన్. సో ఏ అనేది కూడా బాగా చూడండి. ఏ అనేది ఇప్పుడు ఎగ్జామ్లో మాత్రం ఇటాలియన్ అంటే ఈఏనే ఉంటుంది, కనబడుతుందా? ఈఏ మాత్రమే ఉంటుంది, వేరే ఏ ఉండదు. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను ఐడియా కోసం రాశాను, క్వశ్చన్ వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయగలరని. ఓకేనా? సో ఎండ్ చేసేద్దాం పార్ట్ 1. సో పార్ట్ 2 నేను రేపు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. బాయ్. ఇంకో విషయం, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, కొత్త క్లాసెస్ చెప్పాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో బాయ్.